హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే తమిళనాడులో ఏఐడిఎంకే బీజేపీ మధ్య కుదిరిన పొత్తు ఏదైతే ఉందో అది ఏఐడిఎంకే బీజేపీని విజయ తీరాలకు చేర్చదు అనే ఒక అపనమ్మకాన్ని మాత్రం ఖచ్చితంగా ఏఐడిఎంకే జనరల్ సెక్రటరీ అండ్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మైండ్లో చాలా క్లియర్గా ఉన్నట్లయితే అర్థమవుతుంది. అండ్ ఈపీఎస్ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఏఐడిఎంకే బిగ్ బ్రదర్ రోల్ని ఎలియన్స్లో ప్లే చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఇంకో మాట ఆయన చెప్పిన మాట ఏంటంటే ఏఐడిఎంకే బీజేపీ పొత్తులో ఉండి ఏఐడిఎంకే బిగ్ బ్రదర్ రోల్ ప్లే చేస్తున్నప్పటికీ తమిళ యాక్టర్ విజయ్ పెట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీకి డోర్స్ పొత్తులో భాగంగా ఓపెన్గానే ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ చెప్పినటువంటి మాట ఏంటంటే బీజేపీ డిఎంకేతో కానీ లేకపోతే బీజేపీతో కానీ తమిళనాడులో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు టీవీకే పార్టీ పెట్టుకోదు అని మాత్రం చాలా క్లియర్గా చెప్పి పళనిస్వామి ఆశల మీద మాత్రం నీళ్లు చల్లేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీ మధ్య పొత్తు కుదిరినా కానీ ఏఐడిఎంకే బీజేపీ పొత్తు కుదిరిన క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఏఐడిఎంకే బీజేపీ రెండు కలిసి అధికారంలోకి వచ్చి ఏఐడిఎంకే అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కానీ ఇక్కడ పళనిస్వామినే ముఖ్యమంత్రి అవుతారని ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించట్ల. ఇక్కడ ఏఐడిఎంకేలో రకరకాల అనుమానాలకు అయితే చాలా దారితీస్తుంది. ఏఐడిఎంకే నుంచి ముఖ్యమంత్రి అవుతారంటున్నారు కానీ మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని చెప్పకపోవడం ఖచ్చితంగా బీజేపీ బ్యాక్ డోర్లో తమిళనాడు రాజకీయాల్లో చొరబడేదానికి ఇక్కడ కుట్రపూరితంగా ప్లాన్ చేస్తుందని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఏఐడిఎంకే బీజేపీ ఇన్ కేస్ ఎన్డీఏ భాగస్వామ్యం తమిళనాడులో పొత్తులోకి వచ్చేదానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ వస్తే ఒక పప్పెట్ని ముఖ్యమంత్రిగా ఏఐడిఎంకే నుంచి ఏరికోరి అతన్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి బీజేపీ తన ఎజెండాని తమిళనాడు రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లడం మాత్రం చాలా ప్రస్ఫుటంగా ప్లాన్ చేసుకుందని మాత్రం అమిత్ షా మాటలను బట్టి అర్థమవుతుంది. అండ్ పళనిస్వామి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. పళనిస్వామి కూడా రీసెంట్గా మదురైలో పార్టిసిపేట్ చేసినటువంటి మీటింగ్లో నేను చెప్పినటువంటి మాట ఏంటంటే మిత్రపక్షం అన్నారు కానీ బీజేపీ అనే ప్రస్తావన పళనిస్వామి కూడా తీసుకురావట్లేదు. సో ఓవరాల్గా బీజేపీ యాజ్ వెల్ యాజ్ ఏఐడిఎంకే మధ్య మాత్రం ఖచ్చితంగా సఖ్యత ప్రాపర్గా లేదు. ఇది కొంచెం ఫోర్స్డ్ ఎలియన్స్గా చూడాల్సి ఉంటుంది. ఇంకో పక్క ఏఐడిఎంకే బీజేపీతో పొత్తు కుదిరిన క్రమంలో ఇంకా బీజేపీ వ్యతిరేకంగా ఉండేటువంటి శక్తులు మొత్తం ఖచ్చితంగా డిఎంకే వైపు ఎక్కువ వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. అండ్ అక్కడ ప్రభుత్వం మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో ఆ యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా ఎన్డీఏ అండ్ టీవీకేల మధ్య స్ప్లిట్ అయిపోయి అది రూలింగ్ కోయిలేషన్కి డిఎంకే పార్టీకి మేలు జరిగేదానికి ఆస్కారం ఉన్నట్లయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ తమిళనాడు ప్రభుత్వం మధ్య నడుస్తున్నటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా అవనివ్వండి, హిందీ ఇంపోజిషన్ అవనివ్వండి, లేకపోతే సమగ్ర శిక్ష అభియాన్ కింద తమిళనాడు రాష్ట్రానికి రావాల్సినటువంటి ఫండ్స్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న విధానం అవనివ్వండి, లేకపోతే తమిళనాడులో గవర్నర్ ఆర్ఎన్ రవిని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి వికృత క్రీడలు అవనివ్వండి, ఇవన్నీ బీజేపీ మీద ఒక భయంకరమైన నెగిటివ్ ఇంప్రెషన్ని తమిళనాడు రాష్ట్రంలో క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఈ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయి ఉన్న క్రమంలో బీజేపీతో పొత్తుంటే ఖచ్చితంగా ఏఐడిఎంకే తన రాజకీయంగా తన గుంతను తవ్వుకొని సిద్ధంగా ఉందని అర్థమవుతుంది. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే జయలలిత గారు ఏఐడిఎంకే ముఖ్యమంత్రిగా ఉండి ఆవిడ చనిపోయిన తర్వాత ఆ పార్టీకి ఒక పవర్ఫుల్ క్రౌడ్ పుల్లర్ లీడర్ అనేది లేకపోవడం ఇంకో మైనస్. సో ఈ క్రమంలో బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకేలో ఉన్నటువంటి వ్యాక్యూమ్ని బీజేపీకి ఫేవర్గా మార్చుకొని బీజేపీ ఎదగాలని ఒక కుట్ర అయితే పూనుకొని ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ని టైమ్ అండ్ అగైన్ తమిళనాడులో పుణ్యక్షేత్రాలు కానీ లేకపోతే మురుగన్ సభలకు పిలిచే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ బీజేపీ రాముడిని ఉత్తర భారతదేశంలో ఎలా పొలిటికల్ టూల్గా మార్చుకొని రాముడి చుట్టూ రాజకీయాలు చేసి ఉత్తర భారతదేశంలో అధికారంలోకి వచ్చారు. తమిళనాడులో మన రీసెంట్గా జరిగినటువంటి మురుగన్ సభ పెట్టిన విధానం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక మురుగన్ తమిళనాడు నేటివ్ ప్రామినెంట్గా ఉండేటువంటి నేటివ్ గాడ్ని ఒక పొలిటికల్ టూర్గా మార్చుకునే దానికి మాత్రం బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ మాత్రం చాలా బలమైన ప్లాన్ వేసుకొని ముందుకెళ్తున్నాయి. ఇక్కడ ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, బీజేపీ ఎన్ని ప్లాన్స్ ఏ రకంగా చేసుకున్నప్పటికీ తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు రాజకీయాల్లో అనాది కాలంగా ఉన్నటువంటి ద్రవిడ భావజాలం బీజేపీ చేస్తున్నటువంటి హిందుత్వ రాజకీయాలకి అగెనిస్ట్గా ఉన్నటువంటి ఎజెండా ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో బీజేపీని బ్యాక్ డోర్లో కూడా అధికారానికి దగ్గర చేస్తుందని అనుకునేదానికైతే ఆస్కారం అయితే లేదు. అండ్ ఇక్కడ ఏఐడిఎంకే బీజేపీ ఖచ్చితంగా రెండు కలిసిన అధికారంలోకి రావని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే
పళనిస్వామి తన మీటింగ్లో చాలా క్లియర్గా మిత్రపక్షం అంటున్నారు కానీ బీజేపీ అనే మాట మాట్లాడలేదు. ఇంకో పక్క టీవీకేకి గేట్లు ఓపెన్ అయి ఉన్నాయి. టీవీకే పార్టీ వస్తే పొత్తులో చేర్చుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ టీవీకే నుంచి విజయ్ చెప్పినట్లు ఈ బీజేపీ డిఎంకేతో పొత్తు ఉండదు. అట్ ద సేమ్ టైం టీవీకే పార్టీ ఇంకో రిజల్యూషన్ కూడా పాస్ చేసింది. ఆ రిజల్యూషన్ ఏంటంటే 2026లో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే తరఫున టీవీకే ప్రెసిడెంట్ విజయ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేసేశారు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఏఐడిఎంకే యాజ్ వెల్ యాజ్ బీజేపీ పొత్తుగా ఉన్నటువంటి ఎన్డీఏలోకి టీవీకే వెళ్ళేదానికి ఆస్కారం లేదు. అండ్ టీవీకే లేకుండా ఒక క్రౌడ్ పుల్లర్ లేకుండా బీజేపీకి ఎన్డీఏకి తమిళనాడులో అంత పెద్ద మొత్తంలో ఓటు మొబిలైజ్ చేసేదానికి క్రౌడ్ పుల్లర్ లేకపోవడం పెద్ద మైనస్గా కనిపిస్తుంది. ఇంకో పక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ తమిళనాడు రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో, ఫండ్స్ ఇవ్వకుండా లేకపోతే గవర్నర్ని అడ్డం పెట్టుకుని తమిళనాడు రాష్ట్రాన్ని పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తమిళనాడు ప్రజల్లో చాలా బలంగా డిఎంకే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి ఏఐడిఎంకే ఇప్పటికే ఒక బలమైన లీడర్ లేకుండా పన్నీర్స్వామి బయటకు వెళ్ళిపోవడం, పళనిస్వామి ఒక్కడే పార్టీ మొత్తాన్ని తన సొంత ప్రాపర్టీగా ఫీల్ అవుతూ నడుపుతున్న విధానం ఇదంతా చూస్తూ ఉంటే మాత్రం ఏఐడిఎంకేలోనే ఒక వర్గం బీజేపీతో పొత్తుండటం వల్ల జరుగుతున్న నష్టాన్ని గ్రహించి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పార్టీ నుంచి బయటికి రాలేక డిఎంకేతో జాయిన్ అవ్వలేక లేకపోతే టీవీకి లాంటి పార్టీలోకి వెళ్ళలేక విధిలేని పరిస్థితులు అక్కడ కూర్చొని ఉన్నారు. పార్టీలో ఇంటర్నల్గా పళనిస్వామి తీసుకున్నటువంటి డెసిషన్ మెజారిటీ వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ. బట్ స్టిల్ బీజేపీ ఫోర్స్డ్గా ఏఐడిఎంకేని ఇక్కడ పొత్తులు లాక్కోవడం, ఏఐడిఎంకేని ఈ పర్టికులర్ ఈ వీక్ పొజిషన్లో ఉన్నటువంటి ఏఐడిఎంకేని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయంగా తమిళనాడులో ఎదగాలని ఒక కుట్రలో భాగంగా ఇక్కడ కంప్లీట్గా ఏఐడిఎంకేని బలుపశువు చేసేదానికి సిద్ధమైందనేసి మాత్రం ఏఐడిఎంకేలో మెజారిటీ లీడర్స్ అయితే ఫీల్ అవుతున్నారు. బట్ చూడాలి ఈ పొత్తు ఎలక్షన్ల వరకు ఇంటాక్ట్గా ఉంటుందా, లేకపోతే ఇప్పుడు పళనిస్వామి మీటింగ్స్లో మాట్లాడుతున్నట్టు మిత్రపక్షమే అంటున్నారు తప్ప బీజేపీ అనే ఒక పదం అనుకుంటా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాగాని కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ అమిత్ షా అనుకున్నట్లు తమిళనాడు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి కానీ లేకపోతే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐడిఎంకే అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆస్కారాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం చాలా క్లియర్, ఎన్నికలు కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో తమిళనాడులో జరగగలిగితే మాల్ ప్రాక్టీసెస్కి కానీ బీజేపీ పార్టిసిపేట్ చేయకుండా ఉండే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో తమిళనాడులో ఎలక్షన్స్ జరపగలిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో మిత్రపక్షంలో ఉన్నటువంటి ఏఐడిఎంకే అధికారంలో వచ్చేదానికి ఆస్కారం అయితే లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కేంద్రంలోంచి ఇంపోజ్ చేస్తున్నటువంటి పాలసీలు అవనివ్వండి లేకపోతే ఫెడరల్ స్ట్రక్చర్ని విఘాతం కలిగిస్తున్న విధానం అవ్వండి, వీటన్నిటికి అగెనిస్ట్గా తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే చాలా బలంగా పోరాడుతుంది. సో అది ఆ పర్టికులర్ కేంద్రానికి అగెనిస్ట్గా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కుల్ని హరించుతున్న విధానం అవనివ్వండి, తమిళనాడు రాష్ట్రానికి చేస్తున్నటువంటి ఫండ్స్ ఇవ్వకుండా చేస్తున్నటువంటి ద్రోహం అవనివ్వండి, ఈ రెండు ప్రజల్లో చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ తాలూకు నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో తమిళనాడు ప్రజల్లో అది ఖచ్చితంగా ఏఐడిఎంకే మీదకి ట్రాన్స్లేట్ అయ్యి ఏఐడిఎంకే ఖచ్చితంగా ఒక బ్రూటల్ డిఫీట్ని చవిచూసేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ.